హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాచే తిరతులు. మంగళ్యం 41వ భాగం. మరుసటి రోజు ఎర్లీగా లేచి తేజు ఇచ్చిన డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయాడు. అవి మాలిని పూజ చేస్తుంటే దేవుడికి నమస్కరించుకుని అందరికీ బాయ్ చెప్పేసి వంశీ డ్రాప్ చేస్తానంటే అతని బైక్ మీద ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్లో అంతా బాగానే ఉంది. సాయంత్రం తనవి వంశీవి టైమింగ్స్ వేరు కావడంతో ఆర్టీసీ బస్ ఎక్కాడు. అవి సాయంత్రం సిటీ ట్రాఫిక్లో కొన్నిసార్లు కూర్చోవడానికి కూడా ఖాళీ ఉండని బస్సులో నిలబడి పొద్దునుంచి వర్క్ చేసి అప్పటికే టైర్డ్గా ఉంటే చికెన్గా ఒకసారి వినిపించే హారన్ మూతల అనుభవంతో ఇంటికి చేరేసరికి తలనొప్పి వచ్చేసింది అభికి. ఇంటికి రావడమే స్నానానికి వెళ్ళిపోయాడు. స్ట్రాంగ్గా కాఫీ పెట్టించుకుని 2 సార్లు తాగాడు. అయినా తలనొప్పి తగ్గకుంటే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కాసేపటికి యూనివర్సిటీ నుంచి తేజు వచ్చింది. అభి మోచేతిని ముఖం మీద పెట్టుకుని పడుకుని ఉండడంతో అలసిపోయి పడుకున్నాడేమో అని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. ఆమె వచ్చేసరికి అభి లేచి కూర్చున్నాడు. ఎలా ఉంది ఫస్ట్ డే అని అడిగింది తేజు. బాగానే కంది, నైటే అస్సలు బాగాలేదు అన్నాడు. ఏమైంది అంటూ అతని మొహం కేసి చూసింది. చాలా అలసటగా కనిపించాడు. తలనొప్పి అన్నాడు తల పట్టుకుంటూ. ఏమైనా ఇబ్బంది అయిందో ఆఫీస్లో ప్రాబ్లం ఏం లేదు తేజు. వచ్చేప్పుడు బస్కి వచ్చాను. ఆ ట్రాఫిక్లో చుట్టూ వచ్చే సౌండ్కి ఓ మై గాడ్ తల తిరిగిపోతుంది అసలు. రోజు బస్సుల్లోనే వెళ్ళే వాళ్ళకి దండం పెట్టాలి నిజంగా. నాకైతే చుక్కలు కనిపించాయి అన్నాడు. అయ్యో, బస్కి వచ్చావా? వంశీ రాలేదా? వాడికి లేట్ అవుతుందని వెయిట్ చేయమన్నాడు. తన ఆఫీస్ నుంచి మళ్ళీ మా ఆఫీస్కి రావడం ఎక్స్ట్రా టైం ఎందుకులే అని నేను వచ్చేసాను. కాసేపు వెయిట్ చేస్తే అయిపోయేది కదా. బాగా వస్తుందా అంది తేజు. తల పగిలిపోతుంది. ట్యాబ్లెట్ ఉంటే ఇవ్వు తేజు అన్నాడు అభి. ఇలా ప్రతిదానికి ట్యాబ్లెట్ వాడకూడదు, ఉండు ఇప్పుడే వస్తాను అని కిందకెళ్ళి వేడి అల్లం టీ పట్టుకొచ్చింది. ఇప్పటికే 2 కాఫీలు తాగాను, అయినా తగ్గలే అంటూనే టీ తీసుకుని తాగేశాడు. అప్పటికి చీకటి పడిపోయింది బయట. ఇలా రా అని అభిని తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది తేజు. అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి లైట్ ఆఫ్ చేసేసింది. కణతలకి బామ్ రాసి మర్దన చేసింది. కాసేపు తలకి నూనె పట్టి తల పట్టింది. నీకు అలవాట్లేదు కదా, అందుకే ఇలా ఉంది. తగ్గిపోతుందిలే. రేపు కూడా వంశీకి లేట్ అయితే క్యాబ్కి వచ్చేయి. అభి చిన్నగా నవ్వుతూ, ఇలా రోజు క్యాబ్కి వెళ్ళొస్తే దగ్గర సగం జీతం క్యాబ్ వాడి చేతిలోనే పెట్టాలి. ఆఫీస్ నుంచి ఇంత దూరం ఆటోలు కూడా రావు, సో తప్పదు. అయినా 2 రోజులు పోతే అంత ప్రాబ్లం అనిపించదులే అన్నాడు. రోజు సంగతి తర్వాత, రేపు మాత్రం క్యాబ్కి వచ్చి. ఎందుకు తేజు? మొదటి రోజు అన్నావు కాబట్టి ఇబ్బంది పడ్డానని నువ్వే అన్నావు కదా. పోను అలవాటు అవుతుందిలే. అలవాటు చేసుకోవద్దని అనలేదు. రేపు మాత్రం క్యాబ్కి వచ్చి అంటున్నా. ఇంకో ప్రశ్న లేకుండా సరే అను డిమాండ్ చేసింది తేజు. సరే అలాగే వస్తా. నువ్వు కోపంతో జుట్టు పెక్కకు ప్లీజ్. అలాగే అంటూ అతని తలకి మసాజ్ చేస్తూనే ఉంది తేజు. పూర్తిగా తగ్గకపోయినా కాస్త రిలీఫ్గా అనిపించింది అబ్బుకి. కళ్ళు మూసుకుని ఏటవాళ్ళుగా ఉన్న కుర్చీ మీద వెనక్కి వాలాడు. చుట్టూ పచ్చని చెట్ల నుంచి వీచే స్వచ్ఛమైన గాలికి, తెల్లగా పరుచుకున్న వెన్నెల చల్లదనానికి, తల మీద తేజు చేతుల కదలికలకి తలనొప్పి సంగతి మర్చిపోయి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోయాడని అతని ముందుకి వచ్చి కూర్చుంది తేజు. 2 నిమిషాలు అతనికేసి ఆరాధనగా చూసి ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకుని మెటికలు విరిచింది. కొన్ని రోజుల నుంచి నీ మొహంలో బాధ తప్ప మరేం చూడలేకపోయాను అభి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నా మీద విసుక్కున్నా, కోపడినా, గొడవపడినా నాకేమనిపించేది కాదు. పైగా ఎవరు? నువ్వేగా అనుకునేదాన్ని. అలాంటిది శ్రావణి మోసం చేస్తుందని తెలిసి నీ మనసు గాయపడితే నీ బాధను చూసి నా మనసు ఎంత తల్లడిల్లిందో ఎలా చెప్పాలి నీకు? కానీ నువ్వు ఇంత తొందరగా ఆ బాధ నుంచి బయటపడతావని మాత్రం అనుకోలేదు. ఇప్పుడు నా మనసు చాలా పీస్ఫుల్గా ఉంది. తన మోసం నీకు తెలియకపోయి ఉంటే తను దూరమైందన్న బాధలోనే ఉండిపోయేవాడివేమో. అలా కాకుండా పెళ్లి చేసుకుని తన మోసాన్ని తనే నీ ముందు బయట పెట్టుకుంది. ఆ మోసం ముందు నీ బాధ మరుగున పడింది. అందుకేనేమో నాకు శ్రావణి మీద పెద్దగా కోపం లేదు. తొందరగానే రియలైజ్ అయ్యి మాకు సారీ చెప్పేదాకా వచ్చావు. మొన్న సారీ చెప్పినప్పుడు అడిగావు కదా నన్ను క్షమిస్తావా అని.
శ్రావణి నిన్ను అంత మోసం చేసినా దానిని ప్రేమించిన కారణంగా క్షమించి వదిలేశావు. మరి నిన్ను ప్రేమించిన దాన్ని నువ్వు తెలియక చేసిన తప్పుకి నేను క్షమించలేనా? అది కూడా నువ్వు అడగాలా? నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటావు? నా మనసులో నీ మనసులో నాకెప్పుడు ప్లేస్ ఇస్తావు? నాకన్నా ముందు నీ జీవితంలోకి వచ్చేసి నీ ప్రేమను దోచేసుకున్న శ్రావణి మీద నాకున్న జలస్ ఎప్పుడు పోగొడతావు? నేనొక్కదాన్నే ఇంటిని చూసుకుంటున్నా అని బిజినెస్ చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టేసి జాబ్లో జాయిన్ అయ్యావు కదా. ఏం పట్టించుకోకుండా ఉన్నప్పుడే బాధ్యత తీసుకున్నావు. అలాంటి నువ్వు ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉందబి అని తనలో తనే అనుకుంటూ అక్కడే కూర్చునిపోయింది తేజు. మర్నాడు ముందు రోజులాగే వంశీతో ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం తేజు చెప్పినట్టు క్యాబ్కి వచ్చేసాడు అభి. తర్వాత రోజు పొద్దున్నే అభి అభి లెగు అంటున్న పిలుపులకి కళ్ళు తెరిచాడు. ఎదురుగా తేజు నవ్వుతూ కనిపించింది. తలస్నానం చేసిందేమో, తలకి టవల్ చుట్టుంది. పొద్దున్నే లేవగానే చిరునవ్వుతో ఉన్న ఆమె ముఖం చూడటం భలే గమ్మత్తుగా అనిపించింది అతనికి. లేచి స్నానం చేయి త్వరగా అని మరోసారి తట్టింది తేజు. టైం చూసి ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా తేజు, ఇప్పుడే లేపేశావే ఆవలిస్తూ అన్నాడు. ఆఫీస్కని కాదు, గుడికి వెళ్ళాలి లెగు అంది. గుడికా? ఇప్పుడా? అవును అంది. సడన్గా ఏంటి? మనం తొందరగా కలవాలని మళ్ళీ మమ్మీ ఏదైనా ప్రోగ్రాం పెట్టిందా? చాలా మామూలుగా అన్నాడు అభి. కలవాలనే ఉద్దేశం మనుషుల్లో లేనప్పుడు ఎన్ని పూజలు చేసినా లాభం ఉంటుందంటావా? తేజు అభిని చూస్తూ అడిగింది. ఇక అతను టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఇప్పుడు గుడికి ఎందుకు తేజు అన్నాడు. గుడికి ఎందుకేంటి? ఇదేం పిచ్చి ప్రశ్న. లే ఫస్ట్, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని వెళ్ళిపోయింది. అనవసరమైన వాగుడు వాగుతూ ఉంటాను అనుకుంటూ అభి కూడా లేచి ఫ్రెష్ అయ్యాడు. రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి తేజు రెడీగా ఉంది. వెళ్దామా అని ముందే తీసుకొచ్చిన కవర్లు తీసుకుని బయటకు నడిచింది. అప్పటికే మాలిని భారతి బయట ఉన్నారు. అందరం వెళ్తున్నామా అనుకుంటూ 2 అడుగులు వేసి ఆగిపోయాడు అభి. వాకిట్లో కొత్త బైక్ దర్శనమిచ్చింది. ఇదెక్కడిది అన్నాడు. ఎక్కడిదేంటి అభి? నిన్న తేజు వంశీ వెళ్ళి కొనుక్కొచ్చారు, నీకోసమే అన్నారు భారతి. షాకింగ్గా చూశాడు తేజు వైపు. రోజు వాకిట్లో ఉండే ఆమె స్కూటీ కనిపించలేదు. ఎందుకు ఇప్పుడు అని కోపం వచ్చింది అతనికి. ఎందుకు కొన్నావని అక్కడే అడిగేసేవాడు, కానీ మాలిని భారతి ఉన్నారని ఆగిపోయాడు. కానీ అతని ముఖంలో కోపం తేజు మాలిని గమనించారు. తేజు పట్టించుకోలేదు, కానీ మాలినికి మాత్రం అభి కోపం తేజు మీద అయిష్టతలా కనిపించింది. వీడు ఇంకా తేజు మీద కోపంగానే ఉన్నట్టున్నాడు. కనీసం తను కొనిచ్చిన బైక్ కూడా నచ్చలేదు అనుకున్నారు. వెళ్ళండి, జాగ్రత్తగా బండికి పూజ చేయించుకునండి అన్నారు భారతి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకత్తయ్యా అని అభి అంటే, ఎక్కడ వెళ్ళను అనేస్తాడో అని. రై, గుడికి వద్దనకూడదు, మొదటిసారి ఇద్దరు కలిసి వెళ్తున్నారు, వాదన పెట్టకు, త్వరగా కదలండి, జాగ్రత్త అన్నారు మాలిని సైలెంట్గా వెళ్ళు అన్నట్టు చూస్తూ. ఇంకేమనకుండా అభి బైక్ తీశాడు. దారిలో ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. గుడికి వెళ్ళి పూజ చేయించారు, దర్శనం చేసుకున్నారు. పూజారి గారు అక్షింతలు వేసి శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. అది వినగానే తేజు మొహం విప్పారితే అభి ఫేస్లో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. పూజ అయ్యాక ఇద్దరూ వచ్చి మండపం దగ్గర కూర్చున్నారు. అభి మౌనంగా ఉండడంతో, హలో మాస్టరు, మరీ అంత చించకండి, భార్యాభర్తలు ఎవరొచ్చినా అలాగే దీవిస్తారు, దీనికే ఓ పెద్ద ఇదైపోవాల్సిన అవసరం లేదు అంది నిష్ఠూరంగా. నేనేం దాని గురించి ఆలోచించట్లేదు అన్నాడు. అది కాదా మరి, నాకు అది కాదా నాకు అత్యుత్సాహమే తప్ప నువ్వెందుకు ఆలోచిస్తావని గొరిగి మరింకేంటో అంది నీరసంగా. బైక్ గురించి. ఇందుకేనా నిన్న క్యాబ్కి వచ్చే 3వ రోజు సంగతి తర్వాత అన్నావు అని అడిగాడు. అవునని తలూపింది తేజు. నీ స్కూటీ ఏది కనిపించలేదు? లేదు, అమ్మేశా. అమ్మేశావా? వాటితోనే ఈ బైక్ కొన్నావా? అది అమ్మేస్తే కొత్త బైక్ కొనేంత డబ్బులు వస్తాయా? సేవింగ్స్ కలిపాను అంది. పిచ్చా తేజు నీకు? స్కూటీ అమ్మేసి సేవింగ్స్ కూడా తీసి ఇప్పుడు బైక్ కొనాల్సిన అవసరం ఏముంది? మొదటి రోజు ఇబ్బంది పడ్డాను నిజమే, కానీ అడ్జస్ట్ అవ్వలేను అనలేదు కదా, మెల్లగా సర్దుకునేవాడిని. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు అన్నాడు చాలా సీరియస్గా. ఇప్పుడు నీకు నచ్చకపోతే వచ్చిన నష్టం ఏం లేదు, అన్నీ నీకు నచ్చే చేస్తున్నానా ఏంటి?
ఒకరోజు మాత్రమే కాదు, రోజు అలాగే ఉంటుంది. అయినా బస్సుల కోసం గంటల తరబడి ఎంతసేపని వెయిట్ చేస్తావు? ఆ స్కూటీ కొత్తదేం కాదు, కొని చాలా సంవత్సరాలైంది. నువ్వేం ఫీల్ అవ్వకు అంది తేజు. మరి నీకు ఇబ్బంది కాదా అని అడిగాడు అభి. కాదు, నాకు ఇవన్నీ అలవాటే. నీ అంత ఇబ్బంది ఉండదులే అంది తేజు కొబ్బరి ముక్క తింటూ. చా, అసలు నువ్వు సేవింగ్స్ ఎందుకు వాడావు? అత్తయ్య ట్రీట్మెంట్కి ఎంత డబ్బు అవసరం అవుతుంది? నువ్వు ఇలా అనవసరంగా వాటిని ఖర్చు పెట్టేస్తే తర్వాత కష్టం కదా అన్నాడు. అవును, ఇంతకుముందు అంతే అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదా, సో నో వరీస్ అంది చేతులు దులుపుకుంటూ. ఏమడిగినా సమాధానం రెడీగా ఉంచుకుంటావు. అడిగి వేస్ట్. నిన్నే కాదు, ఆ వంశీగాడిని కూడా అనాలి. నాతో మాట కూడా చెప్పలేదు. హలో, వాడు నీకన్నా ముందు నాకు ఫ్రెండ్, సో ముందు నేను చెప్పిందే వింటాడు, అడిగింది చేస్తాడు. అదే చూద్దాం అన్నాడు. అరే, ఎందుకంత కోపం? గుడికి వచ్చినప్పుడు ఇలా ఉంటారా ఎవరైనా? నువ్వు ఇలా ఇష్టంగా ఫేస్ పెడితే నా బలవంతం మీద వచ్చావు అనుకుంటాడు దేవుడు. గుడికి వచ్చిన పుణ్యం కూడా రాదు. ఫస్ట్ టైం కలిసి గుడికి వచ్చాం, హ్యాపీగా ఉండొచ్చుగా అంది తేజు. కోపంగా చూశాడు అభి. మామూలుగా మాట్లాడుకుంటున్నారుగా, మనసులో ఉన్నది ఉన్నట్టు చూపించేస్తున్నాడు. అదిగో మళ్ళీ, మనమున్నది గుళ్ళో, కాస్త ప్రశాంతంగా ఉండు. శుభమా అని కొత్త బైక్తో గుడికి వస్తే ఎందుకు ఫేస్ మార్చేస్తావు? కావాలంటే థ్యాంక్స్ చెప్పుకో, తీసుకుంటా అంది. తేజుని చూసి నిజంగానే థ్యాంక్స్ అన్నాడు అభి. బైక్ కొన్నందుకేనా? డౌట్గా అడిగింది. కాదు, ఇల్లు అమ్మేసి కారు కొననందుకు అన్నాడు. గట్టిగా నవ్వేసింది తేజు. నీకు నవ్వొస్తుందేమో, వెళ్దామా, లేట్ అవుతుంది అంటూ లేచాడు. అతన్ని ఫాలో అయిందామె. తర్వాత బైక్ మీద ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభి. 2 రోజులు బాగానే గడిచాయి. తర్వాత రోజు అభి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తేజు కూడా వచ్చేసింది. వస్తూనే హాయ్ అన్నాడు షూస్ చెప్తూ. హాయ్ అంది తేజు ఉన్న చోటు నుంచి కదలకుండా. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అంది. ఈరోజు చాలా వర్క్ ఉండింది తేజు, తల తిప్పడానికి కూడా ఖాళీ లేదు అసలు అని ఏదో చెప్తూనే ఉన్నాడు అభి. ఓహో అలాగా అని అంటుంది తప్ప ఇంకో మాట రాలేదు ఆమె నుంచి. ఏమైంది అలా మాట్లాడుతున్నావు? వచ్చినప్పటి నుంచి అటువైపే ఉన్నావేంటి? ఏం చేస్తున్నావు అంటూ లేచి దగ్గరికి వెళ్ళాడు. హే, ఏమైంది అని ఆమె కుడి చేతిని తీసుకుని చూశాడు. ఏం కాలేదు, గాజులు గుచ్చుకున్నాయని చేయి వెనక్కి తీసుకుని కాటన్తో రక్తం తుడిచేసి చిన్న ప్లాస్టర్ వేసింది తేజు. నొప్పిగా ఉందా అని అడిగాడు. లేదు, చిన్నదే కదా అంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సర్దేస్తూ. అభి ఆమె చేయి పట్టుకుని, నొప్పి లేదన్నావు సరే, మరి నువ్వెందుకు అలా ఉన్నావు అని అడిగాడు. ఎలా ఉన్నాను అని అతని వైపు చూసింది తేజు. రోజులాగా లేవు, డల్గా ఉన్నావు. ఏ అన్నాడు. అబ్బో, కనిపెట్టావులే పెద్ద, నేను బాగానే ఉన్నాను కానీ చెయ్యి వదులు. పోనీ ఆ గాజులు ఎలా పగిలాయో చెప్పు. బస్సులో ఎవరో ముందుకు తోస్తే చేయి కడ్డీకి తగిలింది, కాస్త ఫోర్స్గా తగలడంతో పగిలాయి, చేతికి గుచ్చుకున్నాయంది. నిజంగానా అని అనుమానంగా చూశాడు. నిజం అభి, ఏంటి నీ క్రాస్ ఎగ్జామినేషన్? తప్పుకో అంది. నిన్ను చూస్తుంటే నాకు అది నిజం అనిపించడం లేదు, చాలా డల్గా ఉన్నావు. ఇంత చిన్న విషయానికే నువ్వు ఇలా ఉండవు అన్నాడు. కాస్త టైర్డ్ అయ్యా అంతే, కాఫీ తీసుకురానా అని అడిగింది. వద్దు అని కిందకొచ్చేశాడు అభి. అతనికి ఆమె చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదు. ఆమె కళ్ళలో తెలిసిపోతుంది అది అబద్ధమని. అడిగినా చెప్పడం లేదు. ఏమై ఉంటుంది అనుకుంటూ లక్ష్మి కనిపించడంతో దగ్గరికి వెళ్ళి, లక్ష్మి, తేజు వచ్చి ఎంతసేపు అయింది అని అడిగాడు. ఇంతకు ముందే బాబు, మీరు వచ్చే ముందే అంది లక్ష్మి. ఇంటికి వచ్చాక ఏమైనా అయిందా? ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. లేదు చిన్నబాబు, ఏం అవ్వలేదు, వచ్చి నేరుగా పైకి వెళ్ళిపోయారు. అయితే ఇంట్లో ఏం అవ్వలేదు, యూనివర్సిటీలో ఏమైనా అయిందేమో అనుకున్నాడు అవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.